ఇక ఉత్తరాంధ్రలో మరో కీలక జిల్లా విజయనగరం. ఈ జిల్లాను గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తిరిగి పట్టు సాధించాలని టీడీపీ చూస్తోంది. మరి ఈ జిల్లాలోనూ సీనియర్లు ఎన్నికలకు బరిలోకి దిగారు. కురుపాం, సాలూరు, చీపురుపల్లి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలకు అందులో కొన్ని ఉన్నాయి. ఇక్కడ మంత్రులు, మాజీ మంత్రులు కూడా బరిలో ఉండటంతో కాయరాజా కాయ అంటున్నారు బెట్టింగ్ రాయలు. నియోజకవర్గాల్లోనూ మా నేత గెలుస్తారంటే మా నేతే గెలుస్తాడని సవాళ్లు చేసుకుంటున్నారు చోటామోటా లీడర్లు. ఉత్తరాంధ్రలో మరో కీలక జిల్లా విజయనగరం. ఈ జిల్లాను గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తిరిగి పట్టు సాధించాలని టీడీపీ చూస్తోంది. మరి ఈ జిల్లాలోనూ సీనియర్లు ఎన్నికలకు బరిలోకి దిగారు. కురుపాం, సాలూరు, చీపురుపల్లి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలు అందులో కొన్ని ఉన్నాయి. ఇక్కడ మంత్రులు, మాజీ మంత్రులు కూడా బరిలో ఉండటంతో కాయరాజా కాయ అంటున్నారు బెట్టింగ్ రాయలు. నియోజకవర్గాల్లోనూ మా నేత గెలుస్తాడంటే మా నేత గెలుస్తాడని సవాళ్లు చేసుకుంటున్నారు చోటామోటా లీడర్లు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పోలింగ్ ముగిసింది. గత 25 రోజులుగా కూడా ప్రజలందరూ కూడా ఎలక్షన్ రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లోగా కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. వారం రోజుల్లో కౌంటింగ్ నిర్వహించి ఆ రోజు సాయంత్రంలోగా అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థుల గెలుపోవటం మీద అయితే ఏ పార్టీ ఆ పార్టీ కూడా ఆశాభావంతో ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే 2019లో విజయనగరంలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో 9 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చేజెక్కించుకుని రికార్డు సాధించింది. అయితే గతంలో విజయనగరం ఎప్పుడు కూడా టీడీపీ కంచుకోటగా ఉంది. కానీ ఆ కాలక్రమంలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో 2019లో అయితే 9 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగా పోటీలో నిలిచినటువంటి ఆ కొత్త వ్యక్తులు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి వేవులో, అదేవిధంగా ఫ్యాన్ గాలిలో గెలుపును సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయనగరంలో ముఖ్యంగా కీలకమైన నేతలు ఉన్నారు. ఇందులో చీపురుపల్లి నుంచి అయితే సీనియర్ మంత్రి, అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఇప్పుడు చీపురుపల్లి నుంచి మంత్రి బరిలో నిలుస్తున్నారు. ఈయన గతంలో 3 సార్లు కూడా అదే చీపురుపల్లి నుంచి బరిలో నిలిచి 2014లో తప్పే మిగతా అన్ని ఎలక్షన్లు కూడా గెలిచారు, మంత్రిగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో 2019లో కూడా గెలిచి మళ్ళీ 2024లో కూడా అదే స్థానం నుంచి పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గతంలో చూసుకుంటే 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున అయితే కిమిడి మృణాలిని పోటీ చేసి బొత్స సత్యనారాయణ మీద విజయం సాధించడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఆ రికార్డు సాధించిన నేపథ్యంలోనే ఆమెకైతే టీడీపీ గవర్నమెంట్ లో మంత్రి పదవి కూడా దక్కిందని చెప్పుకోవచ్చు. 2019లో మృణాలిని కుమారుడు నాగార్జున కొత్తగా రాజకీయాల్లోకి వస్తూ అదే రాజకీయ ఉద్దండుడైనటువంటి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయడం జరిగింది. కానీ నాగార్జున అయితే ఓటమి పాలయ్యారు. 2019 ఎలక్షన్ లో మంత్రిగా తిరిగి బొత్స సత్యనారాయణ మంత్రిగానే స్థిరపడడం అయితే జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రంలోనే కీలకమైన మంత్రిగా బొత్స సత్యనారాయణ అయితే చెప్పుకోవచ్చు. ఆయనకున్నటువంటి కుటుంబ బలం కావచ్చు, సామాజిక బలం కావచ్చు, ఆర్థికంగా ఉన్నటువంటి అన్ని వనరుల్ని ఆయన అయితే తనకి బలంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 2019లో చాలా తర్జన భర్జనల తర్వాత టీడీపీ కూటమి కూడా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ మీద ఎవరిని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో చివరికి మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిమిడి కళా వెంకట్రావుని తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా అందరికీ ఆశ్చర్యం కలిగించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతవరకు కూడా చీపురుపల్లితో ఎలాంటి సంబంధం లేని కళా వెంకట్రావుని అయితే ఇక్కడ తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ ఓడించాలి అనే ఉద్దేశం ఏ విధంగా ఏ సమీకరణాలతో తీసుకున్నారు అనేది అయితే కొంతవరకు కూడా ఆందోళనకి, అదేవిధంగా అనుమానాలకి తావిచ్చింది. అయినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారాల్లో కూడా ఇద్దరు హోరాహోరీగా పోటీ పడ్డారు. అదేవిధంగా రాజకీయ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కళా వెంకట్రావు కూడా గత చాలా ఎలక్షన్ చూశారు. రాజకీయాల్లో ఎలా ప్రచారం చేసుకోవాలి, ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి అనే నేపథ్యంలోనే తన పాత ప్రణాళికలన్నింటినీ కూడా చీపురుపల్లి అయితే ప్రభావితం చేయడం జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే బొత్స సత్యనారాయణ గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గెలుపోటములు కూడా చాలా స్వల్ప తేడాతోనే ఉంటాయని కూడా రాజు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం జిల్లాలో కోనసీమ జిల్లా లాంటి జిల్లాలో కొన్ని సీట్లు తగ్గినా సరే ఇప్పుడు ఈ విజయనగరం జిల్లా కావచ్చు, ఉత్తరాంధ్ర మిగతా శ్రీకాకుళం కావచ్చు, వైజాగ్ లో కావచ్చు, ఇటువంటి జిల్లాలలో సీట్లు పెంచుకోవడం ద్వారా ఆ లోటును పూడ్చుకోవచ్చు అని చెప్పి అంతే నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఏ మేరకు ఇక్కడ రాజకీయ నేతలు కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారా గెలుపుపై?
విజయనగరంలో చూసుకుంటే గత టీడీపీ ప్రభావం కొంత తగ్గినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో పుంజుకున్నట్టుగానే తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కొన్ని పథకాలు కానీ లేదా ప్రజా వ్యతిరేక కార్యకలాపాల పట్ల అయితే టీడీపీ వాటిని ఎదుర్కోవడంలోనే అదేవిధంగా ప్రజల్లోకి దాని తాలూకా ఆ లోపాలను తీసుకెళ్లడంలో కొంత విజయవంతం సాధించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2019లో ఏదైతే సీనియర్ నాయకులుగా ఉన్నప్పటికీ కూడా టీడీపీలో బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా 2019 ఒక వేవ్ కొనసాగింది. అక్కడ అభ్యర్థిని కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు పడ్డాయి కాబట్టి ఆ గతంలో టీడీపీ అక్కడ కొంత తగ్గింది, ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పి టీడీపీ విశ్లేషణ చేసుకుంటుంది. కానీ 2024కు వచ్చేసరికి ఆ పరిస్థితులు మారాయి కాబట్టి 9కి 9 సాధించడం అనేది అసాధ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీ పూర్వవైభవాన్ని సాధిస్తుందన్న నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా సంక్షేమ పాలన ఏదైతే ఉందో వాటిని చూసి ప్రజలు ఓటు వేస్తారు అని చెప్పి ఓటు వేశారని కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తూ తిరిగి 9 స్థానాలు సాధిస్తామని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణతో సహా నాయకులందరూ చెప్తున్నప్పటికీ కూడా లోనైతే వీళ్ళకి కూడా కొన్ని అనుమానాలు ఆందోళనలు ఉన్న పరిస్థితి అయితే వాస్తవం. ఈ నేపథ్యంలోనే విజయనగరంలో కీలకమైనటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కురుపాంలో వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి పుష్ప శ్రీవాణి మళ్ళీ పోటీ పడతారు. అయితే అక్కడ గత కొంతకాలం వరకు కూడా టీడీపీ నుంచి కానీ కూటమి నుంచి కానీ అభ్యర్థి లేరు అన్న పరిస్థితులలో ఏకచక్రాధిపత్యంగా పుష్ప శ్రీవాణి కొనసాగుతూ వస్తున్న పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో టీడీపీకి కూడా పట్టు సాధించారు. రేపు వచ్చే ఓట్ల లెక్కింపుల్లో కూడా దాని తాలూకా ప్రభావం చూపిస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక సాలూరు నియోజకవర్గానికి చూసుకుంటే సాలూరు నియోజకవర్గంలో 2004లో అనూహ్యంగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రాజన్న ద్వారా అయితే కోర్టు ఆదేశాలపై ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. అప్పటికే టీడీపీ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి ఆర్పి బంజ్దేవ్ ఆ కోర్టు వివాదంలో కుల వివాదంలో ఎస్టీ కాదు నాన్ ఎస్టీ అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడంతో తన పదవిని కోల్పోయి రెండో స్థానంలో ఉన్నటువంటి రాజన్న ధరకు అయితే ఎమ్మెల్యేగా పదవిని కట్టబెట్టడం జరిగింది. అయితే ఇక అక్కడి నుంచి వరుసగా వస్తున్న అన్ని ఎన్నికల్లో కూడా రాజన్న ధర అయితే తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ మెజార్టీని పెంచుకుంటూ కూడా ముందుకు వెళ్తూ గెలుపు సాధిస్తూ వస్తున్న పరిస్థితుల్లోనే 2019లో కూడా అనూహ్యమైన మెజార్టీని సాధించి గెలుపునైతే సాధించుకున్నారు. ఏకంగా 2.5 సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం హోదాను కూడా సాధించి మళ్ళీ కూడా ఇప్పుడు 5వ సారి బరిలోనైతే నిలబడడం జరిగింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి రాజేందర్ చెప్తున్నారు. అదేవిధంగా అనునాయులు కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే గిరిజన మహిళలుగా గిరిజనులకి దగ్గరగా ఉన్నటువంటి టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి సంజయ్ రాణి కూడా అంతే కసితో పట్టుదలతో ఈసారి ఎలాగైనా సాధించాలి, విజయాన్ని సాధించి తెలుగుదేశం పార్టీకి గిఫ్ట్ గా సాలూరుని ఇవ్వాలి అనే చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య కూడా చాలా హోరాహోరీ పోటీ సాగింది. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు కానీ జనసేన పార్టీ వైపు కానీ ప్రజలు చూస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు అన్న జరుగుతున్న ప్రచారంలో కూడా కొత్త కూటమికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే వరవడిలో విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి విజయనగరం నియోజకవర్గంలో పూర్వం నుంచి కూడా మాజీ కేంద్ర మంత్రి ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డాగా నడిచింది. ఆయన మీద వరుసగా పోటీ చేస్తూ వస్తున్నటువంటి వీరభద్రస్వామి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. గతంలో 2004లో ఇండిపెండెంట్ గా గెలిచారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఈ 2 సార్లు తప్పి మిగతా అన్ని సందర్భాల్లో కూడా వీరభద్రస్వామి అయితే ఓటమి పాలు జరగడం జరిగింది. 2019లో కూడా ఏదైతే టీడీపీ తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాల్లో భాగంగా అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత కాకుండా అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజుకి అయితే సీట్ ఇవ్వడం కూడా టీడీపీ కొంత మైనస్ గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వీరభద్రస్వామి అంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి వీరభద్రస్వామి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం అంటే జగన్ వేవులో కూడా కేవలం 6,000 ఓట్ల మెజార్టీతోనే గెలుపొందడం జరిగింది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకవైపు ప్రభుత్వం వైపు, మరోవైపు అయితే కూటమి వైపు ప్రజలు చూస్తున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి అతిథి గజిత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరభద్రస్వామిలో ఆందోళన కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇది ఇలాంటి ఈ పరిస్థితుల్లో విజయనగరంలో గతంలో కంటే మెరుగైన స్థానాలనే తెలుగుదేశం పార్టీ సాధించుకుంటుంది అని చెప్పి ఆత్మవిశ్వాసం ఇక్కడైతే కనిపిస్తుంది. అదేవిధంగా నెల్లిమర్ల ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారింది. నెల్లిమర్ల జనసేన అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా లోకం మాధవి పోటీ చేయడంతో పాటు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బడుకొండ అప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ బలం, ఆర్థిక బలం ఉన్నటువంటి వైఎస్ఆర్ అభ్యర్థి అప్పలనాయుడు మీద అయితే చాలా తీవ్రమైనటువంటి
దృష్టిని కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెల్లిమర్ల వైపు ప్రజలు చూసే విధంగా కూటమి అభ్యర్థి లోకం మాదిరి అయితే పరిస్థితులు తీసుకొచ్చి పోటీ పడిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో విజయనగరంలో గతంలో కంటే మెరుగైన ఫలితాలు తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని చెప్పి కూటమి అభ్యర్థులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.